ప్రియులరా, గత ఆదివారమున సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం చూసాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం చూసాము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అనే విషయాన్ని చూసాము. ఇవే మాటలు ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే he who is slow to anger is better than the mighty. అంటే కోపపడడానికి నిదానించువాడు వాడు పరాక్రమశాలి కంటే శ్రేష్ఠుడు. సో దీర్ఘశాంతం యొక్క ప్రాముఖ్యతను గురించి మనము చూసాము. అయితే మనం చూసిన ఆ మాటలోనే తన మనసును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే దేవుని వాక్యము, ఈరోజు దేవుని యొక్క వాక్కు సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేనివాడు అంతే. తన మనసును అణుచుకొనలేనివాడు అంతే. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే whosoever has no rule over his own spirit is like a city broken down without wall. A city broken down without wall. ప్రాకారము, ఇక్కడ వాల్ అంటే గోడ, అంటే గోడలు లేని, ఒక ప్రాకారం లేని, ఒక కంచె లేని యొక్క పురము అంటే, లేదంటే ఏమవుతుంది, ఒక ఇంటికి గోడ లేదు. ఇప్పుడు ప్రతి ఇంటికి మనం చూస్తున్నాము, ప్రతి ఇంటికి ప్రహారీ గోడ ఉంటుంది. ప్రతి ఇంటికి ఇంటి ముందు, ఇంటి చుట్టూ ప్రహారీ గోడను కట్టి ఉంచుతున్నారు. కారణం ఏంటి? కాపుదల కొరకు, సెక్యూరిటీ కొరకు, ఒక కంచెగా, లేకపోతే ఇంట్లో ఉన్నవి పోగొట్టుకోకుండా ఉండడానికి, లేకపోతే ఇంటి ముందు పెట్టిన పువ్వులో, పళ్ళో, చెట్లో పాడైపోకుండా ఉండడానికి. అయితే పురాతన కాలంలో ఏదైనా ఒక పట్టణము చుట్టూ ప్రహారీ గోడ ఉండేది. మనము చదువుతాం కదా, ఎరికో చుట్టూ గోడలు ఒక కాపుదలగా ఎరికోకున్నాయని. అలాగే యెరూషలేము చుట్టూ మనం నెహెమ్యా కాలంలో చూస్తాము, యెరూషలేము సిటీ యొక్క ప్రాకారములు కూలిపోయినాయి. అంటే గోడలు కూలగొట్టారట. గోడలు కూలిపోతే ఏమైంది? ఆ ప్రాకారం గోడలు కూలిపోతే లోపల ఉన్నవన్నీ కొట్టుకెళ్ళిపోతారు, లోపల ఉన్నవన్నీ దొంగిలించుకెళ్ళిపోతారు. కాబట్టి ఈ ప్రాకారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కంచె అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రాకారము లేక పాడైపోయిన పురము. ఒకవేళ కంచె అనేది లేకపోతే ఆ పట్టణము పాడైపోయే అవకాశం ఉంది. మన జీవితంలో కూడా మనకంటూ కంచె లేకపోతే, మనకు ఒక హద్దు, మనకి ఒక ప్రాకారము, గోడ అనేది లేకపోతే మనము కూడా పాడైపోయే అవకాశం ఉంది. అయితే ఆ పురాతన కాలంలో వారి యొక్క పట్టణం పైన ఎటువంటి దాడి జరగకుండా ఉండడానికి, శత్రువుల దాడి నుండి వారిని వారు కాపాడుకోవడానికి, ఆ రోజుల్లో శత్రువుల నుండి తప్పించుకోవడానికి వారికి ప్రాకారములు ఉండేవి. ప్రాకారం ఉండడం వల్ల వారు కాపాడబడేవాళ్ళు. ఈవెన్ ఒక పొలమును కాపాడుకోవాలన్నా, పొలంలో వేసే పంటను కాపాడుకోవాలన్నా కూడా రైతులు ఏం చేస్తారంటే కంచె వేయడానికి ట్రై చేస్తారు. కంచె వేయకపోతే దారిలో వెళ్ళే గొర్రెలో, మేకలో, కొన్నిసార్లు అడవుల్లో ఉండే పొలాలంటే అడవి పందులో ఏదో ఒకటి ఆ పంటను నాశనము చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రాకారము లేక పాడైన పురము
అంటే గోడ లేక పాడైన పురము, లేకపోతే కంచె లేక పాడైన పురము అనే దగ్గర అదొక సిటీ అని చెప్పవచ్చు, అదొక పట్టణం అని చెప్పవచ్చు, లేదా అదొక మనిషి యొక్క మనసు అని చెప్పవచ్చు, లేక ఆ మనిషి యొక్క హృదయము అని చెప్పవచ్చు. వ్యక్తిగతంగా మన యొక్క హృదయము, వ్యక్తిగతంగా మన యొక్క మనసు. ఒకవేళ మన మనసు పాడైపోతే మనము పాడైపోయే అవకాశం ఉంది. మన హృదయం చెడిపోయినదిగా ఉంటే మనము పాడైపోయే అవకాశం ఉంది. అయితే ఈ పురము, పొలము చుట్టూ ఎలాగైతే కంచె ఉండడం వల్ల కాపాడబడుతుందో, ఇంటి చుట్టూ ఎలాగైతే ప్రహరీ గోడ ఉండడం వల్ల బయట వీధి కుక్కలో, వీధిలో తిరిగే ఆవులో, ఏదో మేకలో ఇంట్లో రాకుండా ఎలాగైతే ఇల్లు కాపాడబడుతుందో, ఆ విధముగా కంచె అనేది ఒక మనిషి ఆత్మకు కూడా అవసరము. ఇందాక చదివేటప్పుడు తమిళ బైబిల్లో తన ఆత్మని స్వాధీనం చేయలేని మనిషి పారి గోడ పాడైన వాళ్ళకి ఉంటాడంట. అంటే అక్కడ ఆత్మని రాయబడి ఉంది, ఇక్కడ మనసుని రాయబడి ఉంది. కాబట్టి మన ఆత్మను మనము కంట్రోల్ చేసుకోలేనండి, నా వల్ల కాదండి, నేను నా కంట్రోల్లోనే ఉండను. కొన్నిసార్లు అంటాం కదా, నేను నా మాటే వినను. అది లోకానికి బాగుంటుంది చెప్పడానికి, కానీ బైబిల్ ప్రకారము దేవుని బిడ్డలకి నేను నా మాటే వినను అని కాదు. ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉంటాయి. అంటే దేవుడు మనకు ఆ సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహాన్ని ఇస్తాడు. ఎంతవరకు అనేది హద్దును కూడా దేవుడు మనకు నేర్పిస్తారు. అయితే మనము ఏ విషయంలో అన్కంట్రోలబుల్ గా ఉన్నాము, మన మనసు సరిగా లేకపోతే, మన హృదయం సరిగా లేకపోతే ఖచ్చితంగా మన జీవితాలు పాడైపోయే అవకాశములు ఉన్నాయి. అయితే ఒకవేళ ఏదైనా ఒక విషయంలో మన యొక్క ప్రాకారము హద్దు మీరిన చూపులై ఉండవచ్చు, హద్దు మీరిన తినే తిండి విషయమై ఉండవచ్చు, హద్దు మీరి అంటే కోపపడు కానీ పాపం చేయకూడదు. కోపపడడం అనేది పాపం కాదు, కోపపడాలి. ఏదైనా తప్పు జరుగుతుంటే, ఎవరైనా తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పాలి, కోపపడాలి. కానీ కోపపడుని గాని పాపము చేయకుడి. అంటే సరి చేయగలగాలి, దిద్దగలగాలి. కానీ పాపం చేయడం అంటే కోపం వచ్చిందని ఏదో ఒక రాయి తీసి కొట్టేస్తే ఏమవుతుంది? అది పాపముగా మారే అవకాశం ఉంది. కోపపడు కానీ పాపము చెయ్యొద్దు, అంటే మించి ఉండొద్దు. మాట్లాడు, తిట్టు, కానీ తిట్టకూడని విధంగా తిట్టకూడదు. బూతులు తిట్టొద్దు అని చెప్పవచ్చు. అంటే తిట్టడం తప్పు కాదు, కానీ హద్దు మీరి తిడితే తప్పు, హద్దు మీరి తింటే తప్పు, హద్దు మీరి నిద్రపోతే తప్పు. అధిక నిద్ర, లేకపోతే అధికంగా తినడము, అధికంగా త్రాగడము, అధికంగా ఏమి చేసినా కూడా అది పాపముగా మారే అవకాశం ఉంది. అయితే మనము ఏ విషయంలో మన మనసు ప్రాకారము లేని ఒక పట్టణముగా మనము ఉన్నాము, లేకపోతే లేదండి నా ఆలోచనలు నా కంట్రోల్లోనే ఉన్నాయి, నేను అనవసరమైన ఆలోచనలు ఏమి ఆలోచించట్లేదు, నేను అనవసరమైన తలంపులు ఏమి తలచట్లేదు, నా మనసు నా కంట్రోల్లోనే ఉంది. కొద్దిమంది ఆలోచనలు కానీ, తలంపులు కానీ, వారి ఊహలు కానీ ఏది స్వాధీనంలో ఉండదు. సరిగ్గా నిద్ర పట్టట్లేదండి. ఎందుకు నిద్ర పట్టట్లా? నువ్వు ఏమేమి తలస్తున్నావో, నువ్వు ఏమేమి ఆలోచిస్తున్నావో మొత్తం నిద్రలో కొన్నిసార్లు నువ్వు నిద్రపోనియకుండా, సరైన నిద్ర లేకుండా అవి ఆలోచన రూపంలో వస్తాయి. అందుకనే భక్తులు పాత కాలంలో, దానిలేని కాలంలో దేవదాస అయ్యగారు ఉండేవాళ్ళు. ఆయనకి దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన ప్రతి ఒక్కరికి అవసరము. వ్యక్తిగత ప్రార్థనలో ఈ రోజు నేను ఏం ఆలోచించాను, ఈ రోజు నేను ఏం తలంచాను, ఈ రోజు నేను ఏం ఊహించాను, ఈ రోజు నేను పలానా వ్యక్తి గురించి ఏం ఆలోచించాను, పలానా ఇప్పుడు స్త్రీ అయితే పురుషుని గురించి, పురుషుడైతే స్త్రీని గురించి. చాలా సార్లు యవనస్తులు కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు తెలుసో తెలియకో తప్పైన ఆలోచన ధోరణి, తప్పైన ఆలోచన విధానము. ఒక అబ్బాయి అయితే ఇంకో అమ్మాయిని తన మనసులో పెట్టుకోవడము, ఒక అమ్మాయి అయితే ఇంకో అబ్బాయి మీద మనసును పెట్టుకొని, అది ఎవరికి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, టీచర్స్ తెలియదు, పక్కన స్నేహితుడికి కూడా తెలియదు.
ఆలోచనలో ఉంటది, తలంపుల్లో ఉంటది, ఊహల్లో ఉంటది. చూస్తాడు, చూసిన దాన్ని బట్టి ఆలోచిస్తాడు. కాబట్టి మన ఆలోచనల్ని, మన తలంపుల్ని అది చెడ్డవా మంచివా అనేది వ్యక్తిగత ప్రాంతంలో, అయ్యా నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇలాంటి తలంపులు వస్తున్నాయి అని ఎప్పటికప్పుడు కంచె వేసుకోవాలి. పర్లేదు. కొద్దిమందికి ఏంటంటే చెడ్డగా ఆలోచించడమే ఆనందం, చెడ్డవి చూడడంలోనే ఆనందం. కొద్దిమందికి బట్టలు లేకుండా చూడడంలో చాలా ఆనందం. ఇక అది ఏంటంటే కొన్నిసార్లు దేవుడి సేవకులు చెప్తారు, మురికి గుంట తాగడమే. అంటే ఇక చెడుగును త్రాగుతూ అలవాటు పడిన వ్యక్తి అయితే అది నీ యొక్క ప్రాకారము, అంటే నీవు దయ్యానికి చోటిచ్చినట్టే, నీవు పాపానికి చోటిచ్చినట్టే, నీవు నీ కంచెను తీసివేసుకున్నట్టే. కాబట్టి ప్రాకారములు చాలా ప్రాముఖ్యమైనది, హద్దు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ప్రహారం, దేవుడు ప్రాకారములు హద్దు విషయంలో చాలా నమ్మకమైన దేవుడు. ఆయన ఒక మానవుణ్ణి సృజించినప్పుడు, మానవులైన మనల్ని ప్రేమించి సర్వ సృష్టిని చేసినప్పుడు ఆయన సముద్రానికి ఒక హద్దు పెట్టాడు, ప్రతిదీకి ఒక హద్దు పెట్టాడు. సూర్యుడు చంద్రుడు ఎక్కడ ఉండాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, వేటికి ఒక హద్దు మీరకపోతే సముద్రానికి లేదు, నా హద్దులో నేను ఉండను అనుకుంటే కొన్నిసార్లు మనం చూస్తున్నాం ప్రళయము, భూకంపాలు, ఒక్క క్షణం చాలు. అలాగే ఆ హద్దు మీరితే తుఫాను, నదులు, సముద్రము హద్దు మీరితే అనేక వందల మంది పాడైపోతున్నారు. అలాగే మనిషి యొక్క మనసు, ఒక వ్యక్తి వ్యక్తిగతంగా తను హద్దు మీరి ప్రవర్తిస్తే తన చుట్టుపక్కల వారికి తను నాశనం చేసే వ్యక్తిగా మారిపోతాడు. లేకపోతే తన మీదికి, తన కుటుంబం మీదికి ఆ యొక్క చెడుగును తెచ్చుకునే వ్యక్తిగా మారిపోతాడు. కాబట్టి మనకు స్వాధీనం చేసుకోవడము, కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము. అయితే దేవుని బిడ్డలుగా మనకు ప్రార్థన కంచె. అందుకని వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిదీ దేవుని దగ్గర చెప్తాం. నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, పలానా వ్యక్తిని చూస్తే నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, పలానా వ్యక్తి పట్ల నాకు ఇలాంటి మంచి ఆలోచనలు కాకుండా చెడ్డ ఆలోచనలు, కోపము, లేకపోతే పగ, ద్వేషము ఇలాంటివి నాకు వస్తున్నాయి అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణను అడిగి ఆయన ఇచ్చే మంచి మనసు కోసము మనము అడగాలి. చాలా కుటుంబాల్లో ఈ ప్రాకారం లేకపోవడం వల్లనే కోపానికి, తాపానికి, పగకి, ద్వేషానికి చోటిచ్చి దయ్యపు శక్తులకి ఎటువంటి వ్యతిరేకంగా నిలబడే శక్తి లేకుండా ఓడిపోయిన వారిగా ఉండడానికి మారిపోయారు. సొంత అన్నదమ్ములే, సొంత అక్క చెల్లెలే, సొంత వాళ్ళే, కానీ ఆ కోపానికి, తాపానికి పర్వాలేదు, నేను ఆలోచించేది ఎవరికి తెలుసు, నేనేమనుకునేది ఎవరికి తెలుసు అని అనుకుంటూ ఉండడం వల్ల చాలాసార్లు మనము అదుపు తప్పే అవకాశం ఉంది. మన ఆలోచనని మనం పరీక్షించుకోవాలి. దేవా, నా తలంపులను నువ్వు పరీక్షించు, పరిశోధించు అని దేవుని దగ్గర మనము మన ఆలోచనల్ని, మన తలంపుల్ని, మన ఊహల్ని మనం సరి చేసుకోవడానికి, స్వాధీనం పెట్టుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మనకు జయ జీవితమును ఇస్తాడు. అయితే చాలాసార్లు మన మనసు అదుపు తప్పడానికి, మన హృదయం అదుపు తప్పడానికి, హృదయంలో చెడును మనం పేరుకు పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు క్షమించేవాడు, దేవుడు ప్రేమించేవాడు. దేవుడు క్షమిస్తాడండి. నేనేం చేసినా కూడా నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నేనేం చేసినా కూడా నా దేవుడు నన్ను క్షమిస్తాడని అనేక సంవత్సరాలు నమ్మి, అవును, దేవుడు మన పాపాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆయన మన మీద కృపను చూపిస్తాడు. ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి, ఆయన కృపను వృధాగా అనేక సంవత్సరములు వాడుకుంటూ, చేసిన తప్పునే మరలా చేస్తూ, చేసిన పాపాన్ని మరలా చేస్తూ, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చూడకూడదు అని తెలిసి కూడా అనేక మంది అనేక సంవత్సరాలుగా అదే బంధకాల్లో, అదే బలహీనతల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు క్షమిస్తాడండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడండి అని ఆ భ్రమలో ఉండడం వల్ల ఆ బలహీనత నుంచి బయటికి రాక కొన్నిసార్లు ఆ బలహీనతో, లేకపోతే ఆ పాపాన్ని ఆధారంగా చేసుకొని దయ్యం వచ్చో,
ఆ వ్యక్తులను స్వాధీనము చేసుకొని ఆ జీవితాలు పాడైనవి అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో ఏ ఏ విషయంలో అద్భుతత్వము ఆ విషయంలో మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. మళ్ళీ మనము అది మొక్కగా ఉన్నప్పుడే అది ఒక ఇత్తనముగా, ఒక ఆలోచన రూపంలో, తలంపు రూపంలో ఒక ఇత్తనముగా మనలో పడినప్పుడే, లేదా కొన్నిసార్లు ఇత్తనముగా పడి అది మొలకెత్తే అవకాశం ఉంది. అప్పుడే దాన్ని పీకేయాలి. లేకపోతే ఒకవేళ మొక్కగా ఉంటే అప్పుడే తీసివేయాలి. అది చెట్టుగా మారే అవకాశం ఉంటుంది. ఏదో ఒక బలహీనత సంవత్సరాల తరబడి అలాగే ఉండడం వల్ల అది వేరు పెట్టుకొని కూర్చుంటుంది. నువ్వు దాని నుంచి బయటికి రావాలనుకుంటే అది కాదు, నేను తప్పు చేశానా, అలా చూడడం తప్ప, సినిమాలు చూడడం తప్ప అని అది ఏరు పెట్టుకొని కూర్చుంటుంది. నేను మంచిదే చూస్తానండి, మంచిది తీసుకుంటాను, చెడ్డది పక్కన పెట్టేస్తాను అని దానికి కూడా చాలా చాలా రకాల ఆలోచనలతో అది పేరుకు పెట్టుకొని నేను సీరియల్స్ చూస్తాను, సినిమాలు చూస్తాను, అందులో మంచిగా తీసుకుంటాను. కానీ భక్తులు సాధ్యమంతంగా ఏమని చెప్తారంటే 20 లీటర్ వాటర్ బాటిల్ ఉంది, దాంట్లో ఒక చుక్క విషం, ఒక చుక్కే, 20 లీటర్ వాటర్ మంచిది తాగుతామంటే తాగు, ఎందుకని? అది ఎలాంటి 20 లీటర్ వాటర్ అయినా కూడా ఒక చుక్క విషం అంటే విషమే, అదంతా విషముగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనలో చాలా మంచి ఉండవచ్చు, మనం చాలా మంచి వారమై ఉండవచ్చు, కానీ విషములకు మనం చోటిస్తున్నామా, చెడుకు మనం చోటిస్తున్నామా? ఇది పాపము అని తెలిసి కూడా పర్లేదండి, ఏమైంది, ఇంత మంచి కలిగి ఉంటే కొంచెమే చెడు కదా. కానీ ఆ చెడుకు ఆ మంచినంతటి పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ చెడు గురించి లేకుండా మళ్ళీ మనము సరి చేసుకోవాలి. దేవుడు అటువంటి కృపనిస్తారు. అంటే చెడుకు చేయరా, పాపము చెయ్యరా, తప్పును చూడరా అంటే చూస్తారు. అది మనిషి పాప స్వభావం. కానీ సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి, అందులో నుంచి బయటికి రావడానికి ఇష్టపడలేదంటే మళ్ళీ మనము పరీక్షించుకోవాలి. మన జీవితంలో మనకు విడుదల కావాలంటే, మనకు విమోచన కావాలంటే, మనకు మంచి నడవడిక కావాలంటే దేవుడు మనల్ని క్షమించేవాడు, దేవుడు మనల్ని ప్రేమించేవాడు అని మాత్రమే కాకుండా ప్రేమించే దేవుడు ఆయన పరిశుద్ధుడు అని నమ్మాలి. ప్రార్థన చేస్తాం, పరిశుద్ధుడు 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 అని వేవేల దేవదూతలతో కొనియాడబడుతున్న నా ప్రభువాన్ని. ఎస్, ఆయన పరిశుద్ధుడు. అయితే నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మన దేవుడు క్షమించే దేవుడే, కానీ ఆయన న్యాయవంతుడు. మనమందరము ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మన దృష్టికి మనకు న్యాయం కనపడవచ్చు, కానీ ఆయన దృష్టికి మనం న్యాయంగా చేయాలి. కీర్తనలు 80వ అధ్యాయము 12-11 వచనాలు. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసితివి. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలు నీవేలా పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. ఎక్కడ దేవుడు సెలవించేది అంటే త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసేటివి. త్రోవలో నడిచేవారు. నా చిన్నప్పుడు మాకు పొలాలు ఉండేవి, అంటే సజ్జలు జొన్నలు ఆ పొలాలు వేసేవాళ్ళు. ఆ పంట వేసినప్పుడు బాగా కాపు వచ్చిన సమయంలో సజ్జలు అవి కండి తీసుకొని తినే ఆ టైంలో, అయితే సజ్జ జొన్న ఆ పొలాల్లో దోసకాయలు కూడా వేస్తారు, ఇంకా రకరకాల వేస్తారు అనమాట. అప్పుడు సాధ్యమంతకు త్రోవ నడిచేవారు ఏం చేస్తారంటే, పంట కాలం వచ్చే సమయానికి ఆ నడిచేవారు నడుచుకుంటూ ఎవరైనా అక్కడ కాచేవాడు, కాపాడేవాడు, కాపుదల ఉండేవాడు లేరనుకో అటు ఇటు చూస్తారు, అది తీసుకొని పెట్టుకుని వెళ్ళిపోతారు. అందుకని త్రోవ నడుచు వారందరూ దాన్ని తెంచివేయనట్లు, అంటే సరిగ్గా కాపుదల అనేది లేదంటే, మనం చూడట్లేదంటే, ఎవరు లేరు ఆ పొలానికి కాచి వాళ్ళు ఎవరు లేరంటే వాళ్ళు తెంచుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. కొన్నిసార్లు ఒక 10-15 రోజుల తర్వాత చూస్తే
దగ్గరలో ఉన్న ఆ సజ్జ కంకిలు ఏమి కనబడవు. అసలు ఆ దారిలో దాదాపు ఒక 10-15 అడుగుల వరకు అక్కడ మంచి దోసకాయలు ఒకవేళ ఉన్నా కూడా అన్ని మాయమైపోతాయి. కారణం ఏంటంటే అక్కడ కంచి లేకపోతే, కాచేవాడు లేకపోతే, కాపాడేవాడు లేకపోతే, అందుకని దాని చుట్టూ ఉన్న కంచెలు నువ్వెలా పాడు చేసావు. కంచె పాడైపోయింది దారి ఉంది వెళ్ళడానికి. అప్పుడు ఏమవుతుంది? దొంగోడు వస్తాడు, దోచుకెళ్ళిపోతాడు, తెచ్చుకెళ్ళిపోతాడు. అడవి పంది దాన్ని పెక్కలించుచున్నది. ఇప్పుడు పంటను పాడు చేయకుండా అడవి పందులు వచ్చి పాడు చేయకుండా కంచెలు వేస్తారు. నైట్లో కాపుదలు ఉంటారు. కాబట్టి పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. దారిలో పశువులు ఎంత ఉంటాయి, అవి కూడా తినివేస్తాయి. కాబట్టి సరి అయిన కాపుదల మనకు లేకపోతే, మనము మన పొలాలను కాచుకోకపోతే అది పాడైపోయే అవకాశం ఉంది. దొంగలు దోచుకునే అవకాశం ఉంది. అలాగే త్రోవలు నడుచు వారందరూ తెంచుకొని వెళ్ళే అవకాశం ఉంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మన మనసు, మన హృదయము ఒక పొలము. మన హృదయం ఒక పొలం వంటిది. మన హృదయానికి ఒక కాపుదల, లేకపోతే మన మనసు ఒక పొలం అనుకుంటే దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవడా పర్లేదండి, నేనేం ఆలోచిస్తే ఎవరు చూస్తున్నారు, నేను ఏం తలస్తే ఎవరు చూస్తున్నారు, నేను ఏం చూస్తుంటే నీకేంటి, నేను ఏమనుకుంటే నీకేంటి. అందుకని భక్తుడు అంటాడు, ప్రభువా నా ఆలోచనల్ని చూడు, నా తలంపులు చూడు, దాన్ని పరిశోధించు, నన్ను పరీక్షించు. నేను నిత్య మార్గంలో ఉండాలి, పాడేది మార్గంలో నేను ఉండకూడదు. కాబట్టి మనము మన మనసును స్వాధీనపరుచుకునే విషయంలో, కాపాడుకునే విషయంలో, కాచుకునే విషయంలో, మన హృదయాన్ని కాపాడుకునే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఆ త్రోవన, కొన్నిసార్లు ఒక పొలం నుంచి మరొక పొలానికి వెళ్ళాలంటే కొన్నిసార్లు ఆవులు, ఎద్దులు తీసుకెళ్తూ ఉంటారు. అవి కాపాడే కాపరి లేదంటే చూసుకునే వ్యక్తి కొన్నిసార్లు వాటికి కంచె నోటికి కంచె వేసి తీసుకెళ్తారు. అంటే అలా బుట్టిలాగా పెట్టేసి తీసుకెళ్తా ఉంటారు. కొన్నిటికి ఉండకపోతే వాటికి అందినంత వరకు తీసేసుకుంటాయి. ఒక్కసారి వెనకాల నడిపించే సరిగ్గా నడిపించకపోతే ఇలా పెట్టి తన నోటుకు వచ్చినంత తీసుకొని వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి మన జీవితానికి నాశనము, నష్టము, మనము మన మనసును స్వాధీనం పెట్టుకోకపోతే అది మనకే నష్టము. మనసు అంటే ఒక రకంగా చెప్పాలంటే మన మనసులోనే అది కావాలనుకుంటున్నానండి. కోరికలు, ఇంకో మాటలో చెప్పాలంటే కోరికలు, మన కోరికలు కూడా హద్దులో లేదనుకో అది మనకే నష్టం. సో వాటిని మనం హద్దులో పెట్టుకోవాలి. అయితే బైబిల్ చెప్పే మరొక విషయం ఏంటంటే మన ప్రాకారములు పాడైపోవడానికి గల కారణం ఏంటి, మన మనసు స్వాధీనంలో ఉండకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ వచనం నుండి, నా ప్రియుని గురించి పాడగలను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడగలను వినుడి. నా ప్రియుని గురించి పాడతాను వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడగలను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. నా ప్రియుడు ఏం చేశాడు? ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. ప్రియుడైన యేసు ప్రభు ఆయన మనల్ని ప్రేమించి, ఆయన మనల్ని సత్తువగల భూమి, ఆయన సంఘములో, ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో ఉంచారు. కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఈ బండ మీద నా యొక్క సంఘమును కట్టుదును. అంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానమును నమ్మి విశ్వసించిన ప్రతి విశ్వాసి ఒక సత్తువ గల భూమి మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు. మనము ఆ తోటలో ఉండేవారము అయితే ఆ ద్రాక్ష తోట దాన్ని బాగుగా
మళ్ళీ ఏం చేశాడంటే దేవుడు బాగుగా త్రవ్వి, అంటే మనం మారు మనసు పొందినప్పుడు మళ్ళీ మనం బాగా త్రవ్వుకుంటాము, మళ్ళీ మనం బాగా అన్ని లోతుగా ఒప్పుకొని సరి చేసుకొని ప్రతి పాపాన్ని తీసివేయడానికి ఇష్టపడతాము. త్రవ్వి రాళ్లతో ఏరి శ్రేష్టమైన తీగలను నాటించను. ఆయన ఆ పాపములన్నీ, లోపల ఉన్న రాళ్ళు రప్పలు, మన హృదయంలో ఉన్న పాపమన్నీ తీసి ఏం చేశాడట, ద్రాక్ష తీగలను నాటించను. ద్రాక్ష ఫలములు అంటే ఆయన ఆ చెడును తీసేసి ఆయన మంచిని మనలో ఉంచారు. మనలో ఉన్న పగ, ద్వేషము, కోపము, పాపము, తాపము, శాపము వీటన్నిటినీ ఆయన తొలగించి ప్రేమ, సంతోషం, సమాధానం, ఆనందం, దీర్ఘశాంతం, దయాలతో మంచితనం వీటన్నిటినీ దేవుడు మనలో నాటాడట. దాని మధ్యము బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. మన హృదయంలో, మన మనసులో ఆ ఉన్నవన్నీ తీసేసి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ఎందుకని? అది మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని, మన రక్షణ ఆనందాన్ని పొందుకోవాలని, ద్రాక్ష పండు ఫలించవాలని ఎదురు చూస్తుండెను. ద్రాక్ష ఫలములు ఫలించాలని ఎదురుచుండు, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి కదా. అంటే మంచి పళ్ళు. మన మంచి పళ్ళు ఫలించాలని ఆ ప్రియుడు చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఆయన సంఘం నుండి, ఆయన బిడ్డలమైన మన నుండి మనం మంచి ఫలాలు ఫలించాలని చూస్తున్నాడట. కానీ కారు ద్రాక్షలు కాచెను. మంచి ఫలాలు ఫలించడానికి బదులుగా కారు ద్రాక్షలు అంటే కోపము, చిరాకు, తాపము, ఈర్ష్య, పగ. అరే నాయన, ప్రేమించిన ఆయన, క్షమించిన ఆయన, ప్రేమించే మనసునిస్తాను, క్షమించే మనసునిస్తాను, సమాధానం ఆత్మనిస్తాను అంటే లేదు అని కారు ద్రాక్ష అంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేసేదానికి మనం కొన్నిసార్లు దోసకాయలు కానీ ఏదైనా పంటలు వేస్తాం. దోసకాయ వేసే రైతు కానీ ఆ యజమాని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? మంచి దోసకాయ ఉంటే బాగుంటుంది అనుకుంటా. ఈవెన్ మనం ఇంటికి తెచ్చుకుంటాం దోసకాయలు, వాటిని కూడా కోసి చూస్తాం. అది మంచి దోసకాయ అంటే వండుకొని చక్కగా తింటాము, ఆనందిస్తాము. కానీ అదే చేదు దోసకాయ అనుకో ఏం చేస్తాం? తీసి పడేస్తాం, ఎందుకు పనికిరాదు అని. అందుకనే ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే ఇది చేదు దోసకాయ ఉండాలని ఆశించాడు కదా. దేవుడు కూడా ఇప్పుడు దోసకాయ వేయాలంటే, పంట వేయాలంటే, ఆ పంట వేయడానికి రైతు అన్ని చేస్తాడు. అంటే ఆ పొలాన్ని బాగు చేస్తాడు, సరి చేస్తాడు, ఇతరు వేస్తాడు, దానికి వాటర్ అన్ని పెట్టిన తర్వాత ఫలం చూస్తాడు. అలాగే ఆయన సంఘంలో మనల్ని ఆకర్షించి, మనల్ని ప్రేమించి, ఆయన రక్తం ద్వారా మన పాపములను సరిచేసి, మనల్ని బాగు చేసి దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే మనము మంచి పంటను ఫలించాలని. అయితే మంచి పంటను మనము ఫలించకుండా చెడునే మనం ఫలిస్తే, కారు ద్రాక్షల్ని మనం ఇస్తే ఏం చేస్తాడు ఆయన? ద్రాక్ష పండు ఫలింపవలన ఎదురు చూచుండు, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. మంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తే చెడు వచ్చిందంట. కావున యెరూషలేము నివాసులారా, యూదవారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇక్కడ యెరూషలేము, యూదా అంటే దేవుని బిడ్డల్ని సూచిస్తూ దేవుడు ఏం చెప్తాడు? నాకు న్యాయం కావాలి, నేను చేయాల్సినంత చేశాను కదా, నీకు నీళ్లు పోసాను, భూమి తవ్వడానికి తవ్వాను, సరి చేశాను. నీళ్లు అంటే దేవుని ఆత్మ, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేయు ఆత్మ, నా ఆత్మను కుమ్మరించాను, నా సంఘంలో నీకు ఉంచాను, నా వాక్యము నీకు ఇచ్చాను. అంటే విత్తనములు నేను వేశాను. నువ్వు మంచి పంటలు కొంటావు అంటే మంచి కాకుండా కారు ద్రాక్ష ఇచ్చావే అని చెబుతూ దేవుడు ఏం చెప్పాడు? నాకు న్యాయం కావాలి, ద్రాక్ష తోట విషయమే నాకు న్యాయం తీర్చవలను మిమ్మల్ని వేడుకొంచున్నాను. దేవుడు అడుగుతున్నాడట, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకేం చేయగలను నేను? అది ద్రాక్ష పళ్ళు కాయలని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటం కారణం ఏంటి? నువ్వు మంచి ఫలం ఫలిస్తావని నేను చూస్తే నువ్వు చెడ్డ ఫలం ఫలిస్తే ఏంటి? చేదుగా ఉందేంటి? నేను ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా నువ్వు వేరే వేరే ఫలాలు ఫలిస్తున్నావే.
ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజేస్తాను. కాబట్టి నేను ఏం చేస్తానో ఈ ద్రాక్ష తోటకు నేను తెలియజేస్తాను. వినండి, నేను అది వేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను. దారిలో ఆవులు ఎద్దులు వెళ్తా ఉంటే చెప్తాను కదా, ఆ కంచె లేకపోతే లోపల రావు. కాబట్టి నేను కంచె తీసేస్తా. ఎందుకని? మేసేది అవన్నీ మేసేటట్టు నేనే చేస్తానంటాడు దేవుడు. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. దాని గోడను పడగొడతా. ఎందుకని? వచ్చేవాళ్ళందరూ పోయేవాళ్ళందరూ తొక్కేసి దాన్ని ఎంత పాడు చేస్తారు. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. ఇంకా దాన్ని శుద్ధి చేయదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలు బలురక్కసి చెట్టును బలసి ఉన్నను. పాడైపోయిన పొలం కానీ ఏదైనా చూసినట్లయితే అక్కడ ముళ్ళు బలురక్కసి చెట్లు అవన్నీ ఉంటాయి కదా, దాని మీద వర్షింపవలదని మేఘాలకు ఆజ్ఞయించెదను. ఏదో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, ఇంకా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇవ్వను, ఇక నీకు మంచి ఫలం అనేది ఉండదు, వర్షింపొద్దని నేను ఆజ్ఞ ఇస్తాను అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకని? కొద్దిమంది జీవితాలు దేవుడు ఎక్స్పెక్ట్ చేసే విధముగా ఉండకుండా, దేవుని బిడ్డలే కదండి, కొన్ని సంవత్సరాల క్రితం దేవుని బిడ్డలు కదా, దేవుడు నమ్ముకున్నారు కదా, దేవుడు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది కదా, తీరా చూస్తే ఇలా మారిపోయారు ఏంటండి? పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయారు. మనుషులేంటి ఇలా మారిపోతున్నారు అని అంటే, దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. అరే నాయన, నువ్వు మంచి ఫలం ఫలించాలని చూస్తున్నాను, నువ్వు మంచి ఫలం ఫలించకపోతే కారు ద్రాక్ష కలిపితే నేనేం చేసేది? నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి? నా నామానికి అవమానం కదా. క్షమించాల్సిన వ్యక్తి నువ్వు క్షమించట్లేదు, ప్రేమించాల్సిన వ్యక్తి నువ్వు ప్రేమించట్లేదు, నువ్వు వేరే వేరే కార్యాలు చేయడం. ఏమైనా నువ్వు దేవుడి బిడ్డవేనా? యేసుప్రభు నమ్ముకునేవాడేనా? యేసుప్రభు నమ్ముకున్నా చెప్తున్నా ఇలా ఉంటున్నావు ఏంటి? యేసుప్రభు నమ్ముకున్నా అని చెప్పి ఇలా బతకడం ఏంటి? నా నామానికి అవమానం నీ వలన. ఏదన్నా ఒక పొలం బాగాలేదంటే ఎవడయా ఈ సోంబేరి, ఈ పొలం అంతా అలా ఉందంటే కారణం సోమరి వాని చేరు చూసిదివా, అందులో అన్ని ముళ్ళ కంపలు చెట్లన్నీ ఉంటాయని. కాబట్టి నీ వల్ల నాకు అవమానం, కాబట్టి నేను తీసేస్తా. కనీసం ఆవులో మేకలో గొర్రెలో ఏదో ఒకటి తినేస్తాయి. అందుకని కొన్నిసార్లు అదేంటండి అలా అప్పగించేశాడు దేవుడు అంటే దానికి కారణం ఏంటి? మనము దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫలించకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెట్టాడంటే అక్కడ జరగరాని కార్యాలు జరుగుతాయి. అందుకనే సాధ్యమంత చెడుగుడు చేసిన వాళ్ళు ఈ లోకంలో అనేకులకు నాశనాన్ని కొని తెచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే క్రైస్తవులుగా మారి దేవుడు ఆశించినట్టుగా మంచి ఫలాలు ఫలించకుండా వెనుక తిరిగి ఈ లోకంని ఎక్స్పెక్ట్ చేసి లోక ఆశల్ని పెట్టుకొని లోక కోరికలను పెట్టుకొని ఈ లోకం కావాలి దేవుడు కావాలని ఎక్స్పెక్ట్ చేసి దేవుని విడిచిపెట్టి ఈ లోకం వెంబడించిన వాళ్ళు బహు దుష్టులుగా బహు దుర్మార్గులుగా అనేకులకు నాశనం కొని తెచ్చేవారిగా అనేకులకు అడ్డుగా మారిపోయారు. కాబట్టి దేవుడు మన నుండి ఆశించేది అంటే మనం ఫలమును ఫలించాలి. దేవుడు మన నుండి అది ఆశిస్తున్నాడు. దేవుడు తన ఆత్మను మన పైన కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ మనం సరి చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు ప్రభువా నన్ను సరిచేయండి, నేను ఈ సంవత్సరం మంచి పంటను నేను ఇవ్వలేదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నాలో ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతము లేదు, నీకు ఇష్టం లేని ఫలాలను ఫలించాను, నాకు ఒక్క ఛాన్స్ పెట్టి అని ఆయన ఆత్మను అడిగినప్పుడు దేవుడు తన ఆత్మను కుమ్మరించి మరొక తరుణాన్ని ఇస్తాడు. మనకు తెలుసు కదా, 3 సంవత్సరాలు అయింది ఈ మొక్క ఈ చెట్టు ఫలించలేదు, తీసేస్తానంటే యేసు ప్రభు ఏమంటాడు? ఈ ఒక్క సంవత్సరం చూడాయా, ఈ ఒక్క సంవత్సరం చూడు, ఫలించకపోతే అప్పుడు తీసే. కాబట్టి దేవుడు మన నుండి ప్రతి సంవత్సరము ఒక రకంగా చెప్పాలంటే ప్రతి దినము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే మనం ఫలించాలని, మనం ఫలించే వారిగా మారాలని, మనము ఆత్మ ఫలములను కలిగి ఉండాలని, తద్వారా దేవునికి మహిమపరచాలని. మనం బహుగా ఫలించడం ద్వారా దేవునికి మహిమాట. అంటే దేవుని బిడ్డలైన మన విషయంలో అందరి విషయంలో ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే మనం ఫలించడం మాత్రం కాదు, బహుగా ఫలించాలి. ఆశీర్వదించబడ్డ మాత్రం కాదు, బహుగా ఆశీర్వదించబడాలని ఆయన ఆశ. తద్వారా ఆయనకు మహిమ. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడట. ఒక ఆయన వెళ్ళి, అయ్యా ఐ వాంట్ పీస్ అన్నాడట. నాకు సమాధానం కావాలి, నేను సమాధానాన్ని కోరుచున్నానయ్యా, నాకు సమాధానం కావాలి
ఇంగ్లీష్లో ఐ వాంట్ పీస్. అయితే ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తితో చెప్పారట, ఏం కావాలయా నీకు? సమాధానం కావాలయా నాకేం కావాలి? సమాధానం కావాలి. అంటే నా హృదయంలో శాంతి కావాలి, నాకు ఒక నెమ్మది కావాలి అని అడిగారట. అప్పుడు మొదట ఏం చెప్పారండి మీరు? ఐ వాంట్ పీస్. ఐ వాంట్ తీసేయండి, ఏముంది అని అడిగారు. పీస్. ఏముంది? పీస్. ఐ వాంట్ అంటే నాకు కావాలి, ఇది నా కోరిక, ఇది నా ఇచ్ఛ, ఇది నా ఆశ, ఇది నా వాంఛ. అది పక్కన పెట్టు. నీ వాంఛను, నీ కోరికను, నీ ఇష్టాన్ని పక్కన పెడితే నీకు సమాధానమే. నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు శాంతిని కలిగి ఉంటావు. కానీ నా 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 కోరిక, నా ఇచ్ఛ, నా వాంఛ అని అంటే మాత్రము నీకు సమాధానము ఉండదు అని చెబుతూ ఆ పాస్టర్ గారు చెప్పారంట. ఏం చెప్పారండి మీరు? ఐ వాంట్ పీస్. అప్పుడు పీస్ తీసే ఏముంది అక్కడ? ఐ వాంట్. పీస్ కావాలంటే ఐ వాంట్ ఉండకూడదు, ఐ వాంట్ కావాలంటే పీస్ ఉండదు. చాలా మందికి ఏంటంటే ఐ వాంట్, నాకు కావాలి, నేను ఇది ఆశిస్తున్నాను, నేను ఇది కోరుతున్నాను, ఇది నా ఇచ్ఛ, ఇది నా కోరిక. అంటే కోరికలు చచ్చిపోవాలా? దేవుడు నీ కోరికను తీరుస్తాడు. డిలైట్ ఇన్ ద లార్డ్, హి విల్ గివ్ యు యువర్ హార్ట్ డిజైర్. ప్రభునందు ఆనందించు, సంతోషం, ఆయన నీ కోరికను తీరుస్తాడు. కానీ నీ ఆనందం ఏంటి? నీ వాంటింగ్ లో, నీ కోరిక, నీ ఇష్టాలలో నీ ఆనందం ఉంటే నీకు సమాధానం ఏ వ్యక్తికి ఉండదు. ఎవరైతే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వారికే అనుకుంటే కష్టము. కాబట్టి పాస్టర్ గారు చెప్పినప్పుడు ఎస్, ఇక్కడ నుంచి అయినా సరే నేను ఐ వాంట్ తీసేస్తాను, నా ఇష్టాలకి పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా నేను సమాధానంగా ఉంటాను అని ఆ వ్యక్తి గ్రహించాడట. కాబట్టి మనకు శాంతి కావాలన్నా, మనకు సమాధానం కావాలన్నా, మనకు ఆనందం కావాలన్నా మొదట ఐ వాంట్ తీసేయాలి. అది తీసేస్తే మనకు శాంతి. ఎందుకంటే ఐ వాంట్ లోనే అన్ని ఉంటాయి. స్వార్థం ఉంటుంది, సొంత ఇచ్చ ఉంటుంది. కాబట్టి అది తీసేస్తే మనకు మనశ్శాంతి, అది తీసేస్తే మనకు శాంతి, అది తీసేస్తే మనకు సమాధానము. ఈ మూడు మాటల్లో ఐ వాంట్ పీస్ అనే మాటల్లో ఇంత సత్యము దాగి ఉంది. కాబట్టి నేను, నా కోరిక, నాకు కావాలి, సాధ్యమంతకు ఇవే సమస్యలకి కారణం. సమస్యలు రావడానికి గల కారణం కూడా ఇదే. నన్ను పట్టించుకోలేదు, నన్ను చూడలేదు, నా 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 కాబట్టి ఈ విషయంలో ప్రభు మనకు సమాధానాన్ని అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నారు. అయితే మనం ఏ విషయంలో మన మనసును స్వాధీనపరచుకోవాలి, లేదంటే ఏ విషయంలో మన మనసును మనం స్వాధీనపరచుకోలేని పరిస్థితిలో ఉన్నాము? గత వారంలో చూసాము కోపము. మరొక విషయం ఏంటంటే అందరిలో తప్పును పెంచడము. ఇది చాలా సులువైన పాపం. అందరిలో తప్పును ఎంచడము, సులువుగా ఫిర్యాదు చేయడము, ఇతరుల పైన నిందను మోపడము. అయితే మనం చేయవలసింది చేయకుండా ఏది చేయకూడదో అది చేస్తూ ఉన్నామా? దేవుడు మన నుండి ఆశించిందంటే మనం ఆయనతో గడపాలని, మనము ఆయన కంచి క్రింద ఉండాలని, మనము ఆయన రెక్కల నీడలో ఉండాలని మనం ప్రార్థన చేసే విషయంలో తప్పిపోవచ్చున్నామా? వాక్యము చదివే విషయంలో తప్పిపోవచ్చున్నామా? కొన్నిసార్లు భయం, ఉండవలసిన దానికంటే అధికంగా భయం ఉంటే కూడా డేంజరే. భయం వలన చేయవలసిన విధులను కూడా చేయకుండా ఉండడము. కొన్నిసార్లు భయం వలన అధికారులకు గౌరవిస్తాము, కానీ భయం లేకుండా ఉండడం వల్ల గౌరవించవలసిన వారిని గౌరవించకుండా ఉండడం. అంటే ఉండవలసిన భయం ఉండకపోతే కూడా నష్టము, ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంటే కూడా నష్టము. కొన్నిసార్లు భయం, భక్తి ఏమి లేకుండా అమర్యాదగా నడుచుకోవడము. ఇది సహజంగా కుటుంబాల్లో జరుగుతుంది. భార్య భర్తను గౌరవించే విషయంలో, లేదంటే భర్త భార్యను ప్రేమించే విషయంలో తప్పిపోవడము. ఆ విషయంలో ఒకవేళ మనం తప్పిపోతా ఉంటే మళ్ళీ మనము ఆ విషయంలో కూడా సరి చేసుకోవాలి. అయితే మీ ఆత్మలో
మీ మనసులో ఉన్న బలహీనత ఏంటి, మన ఆత్మలో ఉన్న బలహీనత ఏంటి అనేది మనం పరీక్షించుకోవాలి. ఏది మన మనసును అధికంగా శోధిస్తుంది, ఏ విషయంలో మనం త్వరగా పడిపోతున్నాము, మనము త్వరగా పడిపోవడానికి కారణం ఏంటి, మన అవివేకమా, మనం త్వరగా పడిపోవడానికి గల కారణం ఏంటి, మన తెలివి తక్కువతనమా, మనం త్వరగా పడిపోవడానికి లేదంటే కొన్ని విషయాల్లో మన వెర్రితనమా, అది ఏమైనప్పటికీ మనం పరీక్షించుకోవాలి. మన ఓటమిలకు గల కారణం ఏంటి, ఈ విషయంలో నేను తప్పిపోవడానికి గల కారణం ఏంటి, ప్రభువా నాకు చూపించు, ప్రభువా నన్ను సరిచేయి, ప్రభువా నన్ను ఈ విషయంలో బలపరచు, నీ బలాన్ని నింపు, నీ శక్తి నింపు, నీ ఆత్మ నింపు అని మనము దేవుని సన్నిధిలో అడగాలి. ఎందుకంటే మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు, మన పాపం మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపమును మన కడిగి శుద్ధీకరించే దేవుడు, మనకు కావాల్సిన కృపనిచ్చే దేవుడు. కాబట్టి మనం ఆయన ఇచ్చిన వాగ్దానం, మన పాపమును ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు. నమ్మదగినవాడు కాకపోవచ్చు, నమ్మదగిన దానివి కాకపోవచ్చు, కానీ ఆ విషయాన్ని, అయ్యా నేను ఈ విషయంలో నమ్మదగిన దాన్ని కాదు, ఈ విషయంలో నేను నమ్మదగిన వాడు కాదు, నన్ను క్షమించమన్నప్పుడు నమ్మదగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన మనకు శుద్ధీకరించి మార్చుతాడు, ఆయన మనకు పరిశుద్ధులుగా చేస్తాడు. నువ్వు నీతిమంతురాలు కాకపోవచ్చు, నువ్వు నీతిమంతుడివి కాకపోవచ్చు, కానీ బైబిల్ చెప్పింది అంటే ఆయన నీతిమంతుడు, మళ్ళీ నీతిమంతుడిగా ఆయన చేస్తాడు. ఆయన మాటకు విధేయత చూపించి ఆయనకు మనం లోబడ్డానికి ఇష్టపడినప్పుడు. బైబిల్ మనం చెప్పింది అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 16వ విషయంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం 16వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. కాబట్టి నువ్వు ఎక్కడ పడిపోతావో జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలట, మారు మనసు పొందు, ఆ విషయంలో నీ మనసును మార్చుకో, మొదటి క్రియలు చేయి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి, లేదంటే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నుండి తీసివేతును. దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం చెప్తాడు, ఏమని, మనం దేవుని బిడ్డలమని. అంటే మన ఆత్మ దీపము, దేవుడు ఆ దీప స్తంభాన్ని ఉంచాడు. మనం వెలిగించుకోవడానికి ఇష్టపడితే మన లోపల ఏముంది ఏం లేదు అన్ని ఆయన చూపిస్తాడు. కొద్దిమందికి నా మనస్సాక్షి చెప్పింది నేను చేయనండి, దేవుడు నన్ను తప్పు చెప్తున్నారు కాబట్టి ఆ దీపం ఆరిపోతే మంచిదని చెప్పి కొంచెం దీపాన్ని ఆర్పుకుంటారు. దీపాన్ని ఆర్పుకొని నా ఇష్టం, నేను ఎలాగైనా మాట్లాడచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఎలాగైనా, ఎందుకని మనస్సాక్షి గుర్చిస్తూ ఉంది. దేవుడు తప్పు అని చెప్తున్నాడు, చూస్తుంటే వద్దు 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 అంటే మన లోపల దేవుని యొక్క. కొద్దిమంది చివరికి మారిపోతారు, నేను దేవుని బిడ్డను అని చెప్పడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చేస్తాడు. ఎందుకని దీపస్తంభాన్ని దేవుడు తీసేస్తాడు. ఆయన వెలిగించాడు కదా ఆత్మ దీపాన్ని, ఆయన తీసేసినప్పుడు ఏమవుతుంది, ఇక ధైర్యంగా చెప్పలేడు నేను దేవుని బిడ్డ, దయ్య బిడ్డలు మారిపోతారు. సహజంగా ఒకప్పుడు దేవుని బిడ్డలే, ఇప్పుడు దయ్య బిడ్డలుగా ఉన్నారు. ఒకప్పుడు దేవుని బిడ్డలే, విశ్వాసులే, ఇప్పుడు విశ్వాసులకు వ్యతిరేకంగా ఒక గుంపుగా తయారవుతున్న దినాల్లో కూడా మనం ఉంటున్నాం. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీకు టైం ఇస్తున్నాడు, నువ్వు మారు మనసు పొందు, లేదంటే నీ దీపస్తంభాన్ని ఆ చోట నుండి నేను తీసివేస్తా. దేవుడు తన దీపస్తంభాన్ని తీసివేస్తే ఆ గ్రహింపు పోగొట్టుకుంటాం. ఏమని, దేవుని ఆత్మ మన ఆత్మతో సెలవించడం ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవి అంటే, నేను దేవుని బిడ్డని, ఆయన రూపంలో ఆయన పోలికలో నేను చెక్కబడ్డాను, చేయబడ్డాను అనే విషయాన్ని మనము ఆ గ్రహింపుని కోల్పోతే అంతే. ఇక మనిషికి ఇంకేం గుర్తుకొస్తుంది, కోతి నుండి వచ్చారని, ఆ జంతువు నుండి వచ్చారని, ఒక జంతువులో మారిపోతాడు, కుక్కలాగా బిహేవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనిషి దేవుడిచ్చిన తరుణాలను వాడుకోవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరొక మాట, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేస్తాను. త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గముతో వీరితో యుద్ధము చేసేదను. నువ్వు మారు మనసు పొందుము, లేదంటే దేవుడే వ్యతిరేకంగా మారితే ఏం చేయగలము? దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అని బైబిల్ చెప్తుంది.
కానీ అదే దేవుడు మనకు చెప్పింది ఏంటంటే నువ్వు మారు మనసు పొందు, లేదంటే నీకు వ్యతిరేకంగా దేవుడే మారితే ఎక్కడికి వెళ్ళగలము. కాబట్టి మనం ఏ విషయంలో మన మనసును స్వాధీనపరచుకోలేకుండా ఉంటున్నాము, ఏ విషయంలో మన ఆత్మ మన స్వాధీనంలో లేదు, ఇంకెన్నాళ్ళు మనకు సొంత శక్తి, సొంత బలము, సొంత శక్తితో ఒకవేళ మనం ఓడిపోయి ఉండవచ్చు, సొంత బలంతో ఒకవేళ మనం ఓడిపోయి ఉండవచ్చు. దేవుడు చెప్పేది ఏంటంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు ఓడిపోయి, చెడిపోయి, పడిపోయి, ఎరిగి తెలిసి ఏ విషయంలో తప్పిపోయావో దేవుని ఆత్మ గురించి సహాయాన్ని అడిగినట్లయితే ఆయన ఆత్మ ద్వారా ఆయన కార్యాలు చేస్తాడు, ఆయన ఆత్మ ద్వారా నూతన కార్యాలు చేస్తారు, ఆయన ఆత్మ ద్వారా నూతనమైన క్రియలను ఆయన జరిగిస్తారు. మనం ఒక పాట చూస్తాం, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. అక్కడ ఏముంటుందంటే ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడా నిన్ను చూడనిమ్ము. మోసపోతి నేను ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడ. ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన వైపు మన దృష్టిని మలచాలి. ఆయన వైపు కాకుండా మనుషుల వైపు మన దృష్టిని మలిచినట్లయితే ఖచ్చితంగా సమస్యకు కారణమవుతుంది. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వైపు మనం చూసినప్పుడు ఆశా నిగ్రహమును మనం నేర్చుకుంటాము. ఎందుకంటే యేసు ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు మనకు జయమునిస్తాడు. ఆయన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తారు. యేసు ప్రభు చెప్పారు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, నా సమాధానాన్నే మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి ఆయన వైపు మనం చూసినప్పుడు ప్రభు మనకు ఆయన స్వభావాన్ని, ఆయన మనసును మనకు ఆయన అనుగ్రహిస్తాడు. అంత మాత్రం కాదు, మనకు ఒక క్రమశిక్షణను, ఉపేక్షితను ప్రభు నేర్పిస్తాడు. దేవుడు తన బిడ్డలమైన మన నుండి కోరేది ఏంటంటే మళ్ళీ మనం స్వాధీనం చేసుకోవడము, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఉపేక్షించుకోవడం. మొట్టమొదట యేసు ప్రభు తనను వెంబడించే వారితో ఆయన పలికిన మాట ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరినేలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఉపేక్షించుకోవడము, డినై చేసుకోవడము నేర్చుకోవాలి. మన చిన్న బిడ్డలకి చిన్నతనంలోనే వారికి ఉపేక్షించుకోవడము నేర్పించాలి. అంటే డినై చేసుకోవడము, నాకు ఇదే కావాలి అని వాళ్ళు దేని గురించైనా సరే అడిగి ఏడ్చి సంపాదించుకోవాలనే మనసును వారిని తీసివేయాలి. కొన్నిసార్లు నేను ఏడిస్తే సంపాదించవచ్చు, ఈ విషయంలో నేను బాగా అరిచేర్చి ఏడిస్తే నాకు వచ్చేస్తుందని అనే మనసు ఉంటే మాత్రం ఆ మనసు నుంచి వారిని బయటికి తీసుకురావడం కోసము ఆ విషయంలో మనం ఖచ్చితంగా డినై చేయాలి, ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే మొండి వారిగా మారిపోతారు. అందుకని ఆ మనసు దేవుడు చిన్న బిడ్డల నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనిషికి ఓపికతో పని లేనట్టుగా ఉన్నాడు. కొంచెం సహనంతో పని లేదు, కొంచెం సేపు వెయిట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ ఫాస్ట్ ట్రాక్ అని, ఫాస్ట్ ఫుడ్ అని, వండుకుంటే టైం లేట్ అవుతుందండి, బయట నుంచి తెచ్చుకుంటే అయిపోతుంది. అంటే ఇక దేనికి నాకు టైం లేదు, తక్షణమే వెంటనే ఇది నేను ఆశిస్తున్నాను, అయిపోవాలి. కానీ దేవుడి దగ్గర ఎక్కడ కూడా తక్షణమే కార్యాలు ఉండవు. అన్ని ఓపికతో తగిన సమయంలో చక్కగా ఆయన తన కార్యాలను చేస్తాడు. కొద్దిమందికి ఏంటంటే కొనుగోలు విషయంలో తక్షణమే అయిపోవాలి, ఇప్పుడే నేను కొనుక్కోవాలి, అది అవసరం కాదా, లేదంటే అత్యవసరమా, ఏమి లేదు, ఆకర్షణ, చూడంగానే ఆకర్షించబడ్డాను కావాలి, అమ్మాయి చూడ్డాడంట నచ్చిందంట అంతే, ఎవరు ఏంటని ఏమీ లేదు. అంటే మనిషి ఆశ నిగ్రహాన్ని కోరుకోవటం లేదు. మాటల విషయంలో, చూపుల విషయంలో, కోపం విషయంలో, నిద్ర విషయంలో. అయితే దేవుని బిడ్డలుగా మనము
అలాంటి స్థితిలో ఉండడము దేవుని ఇష్టం కాదు. మనకు ప్రతిదీ కంట్రోల్, మన ఆత్మను మన కంట్రోల్ చేసుకునే వారుగా ఉండాలి. మన మనసును మనము స్వాధీనపరుచుకునే వారుగా ఉండాలి. దేవుడు మనకు అటువంటి మనసును ఆయన అనుగ్రహిస్తాడు. అటువంటి ఆశ నిగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనము యోసేపు వలె మన మనసును మనం స్వాధీనపరుచుకునే వారుగా ఉండాలి. యేసు ప్రభు వలె మన మనసును మనము స్వాధీనపరుచుకునే వారుగా మనం ఉండాలి. నేను ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. ఒకరోజు ఒక పాస్టర్ గారు సేవకుని వెళ్తున్నారట. కాలిబాటన నడుచుకుంటూ ఒక గ్రామంలో సేవ చేయడానికని ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నాడట. తన దారిలో వెళ్తుంటే ఒక దోపిడి దొంగ పాస్టర్ గారు వెళ్తా ఉంటే ఒక కత్తి పట్టుకొని వచ్చి పాస్టర్ గారికి అడ్డుపడి, అయ్యా ఆగండి, నాకు తెలుసు మీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, కానీ నాకు ఒక అనుమానం ఉంది. అదేంటంటే, ఏదో మీరు చెప్తా ఉంటారు కదా పరలోకము నరకము. పాస్టర్ గారు సేవకుని ఒక గ్రామానికి కాలిబాటన నడుచుకుంటూ వెళ్తుండగా ఒక దారి దోపిడి దొంగ ఆయన దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, కానీ మీరు ఎప్పుడు చెప్తారు పరలోకం ఉంది నరకం ఉంది, అది ఎలా ఉంటుందో నాకు చెప్తారా? అసలు పరలోకం నరకం అంటే ఏంటి నాకు చెప్పు. నాకు ఆ పరలోకం నరకం గురించి నాకు ఇప్పుడు చెప్పలేదా నీ తల నరకేస్తాను అని చెప్పి ఆ దొంగ ఆ పాస్టర్ గారిని భయపెట్టాడంట. కత్తి పట్టుకొని భయపెట్టాడంట. నాకు ఇప్పుడు పరలోకము నరకం చూపించాలి. దానికి ఆ పాస్టర్ గారు సేవకు వెళ్తున్నాను కదా, అనవసరంగా వీడు నన్ను తొందర పెడుతున్నాడని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారట. ఆ దొంగేమో, నేను అడుగుతున్నాను నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతూనే ఉన్నావు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, నీకెంత ధైర్యము, నేను నిన్ను ఇప్పుడు ఖచ్చితంగా వదలలేను అని చెప్పి ఆయన కోపంతో ఊగిపోతా ఉన్నాడు. పాస్టర్ గారేమో వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఈయనకేమో కోపం వస్తా ఉంది, ఆ దొంగకి ఉద్రేకం వస్తా ఉంది. ఉద్రేకం వచ్చి ఆ కత్తి తీసి ఆ పాస్టర్ గారిని పొడి చేద్దాము, చంపేద్దామని చెప్పి ఆ దారి దోపిడి దొంగ ఆ కత్తిని అలా తీసాడట. తీసేగానే పాస్టర్ గారు ఉండు ఏంటి చూపిస్తానయ్యా, నేను నీకు చూపిస్తానయ్యా, పరలోకం ఎలా ఉందో నేను చూపిస్తాను, నరకం ఎలా ఉందో నేను చూపిస్తాను అని చెప్పాడట. ఏది 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 నేను నరకం చూపిస్తాను అన్నాడట. నరకం చూపిస్తా అంటే, నరకమా ఎక్కడుంది అది ఎక్కడ ఇదిగో అన్నాడట. ఎక్కడ పాస్టర్ గారు? చూడయా చూడు ఎలా ఊగిపోతున్నావు చూడు, ఎలా కోపడుతున్నావు చూడు, ఎలా నీ బాడీ ఎలా షేక్ అవుతుందో చూడు అని చెప్పినప్పుడు సిగ్గుపడిపోయాడంట దొంగ. ఓ నరకం అంటే ఇదేనా? ఏంటిది? ఊగిపోవడం, ఉద్రేకం, కోపము, అంతా చంపేస్తాను నరికేస్తాను, అదేనయ్యా నరకము అని చెప్పాడట. చెప్పినప్పుడు ఆ దొంగ సిగ్గుపడిపోయి తల వంచుకొని, క్షమించండి పాస్టర్ గారు, మిమ్మల్ని నేను తూలినాడాను, కానీ ఒక్క క్షణంలోనే మీరు నాకు నరకం అంటే ఏంటో చూపించారు అని చెప్పారట. మరి పరలోకమయ్యా? అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, అవును కదా, నువ్వు పరలోకం చూడలేదు కదా. అవునయ్యా నేను చూడలేదు అని అన్నారట. చూడలేదని అన్నప్పుడు, ఏమో ఇప్పుడు నేను చూసానయ్యా పరలోకము. పాస్టర్ గారు చెప్పారంట, ఏంటి పాస్టర్ గారు మీరు ఇప్పుడు పరలోకం చూడడం ఏంటండి? ఏం లేదండి, పరలోకం అంటే ఏంటో తెలుసా అన్నారట. ఏంటండి? ఇప్పుడు నువ్వు నన్ను సారీ క్షమించండి పాస్టర్ గారు అని చెప్పావే, అదేనే పరలోకం. పరలోకం ఎక్కడుంది? ఆ దీనంగా సారీ నన్ను క్షమించండి అని చెప్పావు కదా, అదేనే పరలోకము అని పాస్టర్ గారు తనకు చూపించారట. కాబట్టి దేవుడు మన నుండి ఆశించేది అంటే ఆ దీన మనసు. ఏదో ఉద్రేకంతో తొందరతో ఏదో చేసేయాలి ఏదో అని మనం కంట్రోల్ లేని పరిస్థితి, కంట్రోల్ లేని మనసు, కంట్రోల్ లేని ఆత్మను మనం కలిగి ఉండడము ఆయన ఉద్దేశము కాదు. బైబిల్ చెప్పేది ఏంటంటే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన వల్ల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. ఆత్మచేత శరీర క్రియలను, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం,
వీటిని మనం చంపే వారముగా ఉండాలి, ఆత్మచేత నడిపించబడిన వారముగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు దీనులకు కృపణిస్తాడు. మళ్ళీ మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనకు కృపణిస్తాడు. కృపనివ్వడం మాత్రం కాదు, పరలోకపు యొక్క అభిరుచిని చూడడానికి దేవుడు సాయం చేస్తాడు. పరలోకం యొక్క అభిరుచిని ఇప్పుడే, ఈ క్షణమే, ఇక్కడే ఒక్కొక్క కుటుంబాల్లో దేవుడు పరలోకం యొక్క అభిరుచిని చూపించగలడు. ఎప్పుడంటే, నన్ను క్షమించు అని దీన మనసుతో ఆయన దగ్గర క్షమాపణలు, ఆయన దగ్గర మంచి మనసును కోరుకునే వారి విషయంలో కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసు, స్థిరంగా ఉండే మనసు, అప్పటికప్పుడు మారిపోయే మనసు కాదు. స్థిరమైన మనసు నూతనంగా నాకు పుట్టించు అంటే ఆ స్థిరమైన మనసులో స్థిరత్వం లేకపోవడము, మనసును స్వాధీనపరచుకోలేకపోవడం వల్ల దావీదు ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. ఆ పడిపోయి చెడిపోయిన తర్వాత దేవుని మాట ద్వారా జీవించడం నేర్చుకున్న తర్వాత, పాపం చేయకుండా ఉండడం నేర్చుకున్న తర్వాత, ఇంత పడిపోయి చెడిపోయిన తర్వాత దేవుని దగ్గర ఏమడుగుతున్నాడు? నా అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించుము. దేవుడే పుట్టిస్తాడు. ఆ మనసును దేవుడే ఇస్తాడు. ఆ మారు మనసును దేవుడే మనకిస్తాడు. స్థిరమైన మనసులు, స్థిరమైన ఆలోచనలు, ఆయన మంచి మనసును మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే బైబిల్ మనకు చెప్పేది అంటే, పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడి. ఒకవేళ ఈ మనసు బాగలేదు అని నీకు తెలిస్తే, నీ మనసుకి ఒక ప్రాకారం లేదు అని నీకు తెలిస్తే, నీ హృదయానికి ఒక ప్రాకారం లేదు, ఒక గోడ లేదు, కూడిపోయే విధంగా, పాడైపోయే విధంగా, చెడిపోయే విధంగా, అడ్డ దారిలో ఏం వెళ్తే అది, రోడ్డు మీద వెళ్ళే ఏదైనా సరే నీ హృదయంలో వచ్చే అవకాశం ఉన్నట్లయితే, ప్రభువా, నా మనసు చెడిపోయినది, నా హృదయం చెడిపోయినది, నా హృదయానికి ఒక గోడ లేదు, నా మనసుకు ఒక హద్దు లేదు, ఆ మనసును మార్చుకోవడానికి నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు మనకు చెప్పింది అంటే, పరలోక రాజ్యం సమీపించినది కనుక రిపెంట్ అంటే పశ్చాత్తాపడాలి. ఆ మనసు విషయమై మనం ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. మనం చూసుకున్నాము, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అని. కాబట్టి మనం బలవంతులు కాకపోవచ్చు, మనం ఏదో గొప్పవారం కాకపోవచ్చు, కానీ ఆ దీర్ఘశాంతం, స్లో టు యాంగర్, నిదానించే వారముగా మనం ఉండినట్లయితే మనము శ్రేష్ఠులుగా మార్చబడగలము. మనం శ్రేష్టమైన వారు మారాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మనము దీర్ఘశాంతములు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మనం మన మనసును స్వాధీనపరచుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మనము మన ఆత్మను స్వాధీనపరచుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అయితే మనము స్థిరమైన వారిగా, బలమైన వారిగా, పరిశుద్ధులుగా ఉండడానికి మనకు ఆ మంచి మనసును, ఆ స్థిరమైన మనసును, ఆ శుద్ధ హృదయాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు మన పాపాన్ని, మన శాపాన్ని సిలువలో సహించారు. ఆయన భరించారు. ఆయన తన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తంలో మన పాపమును కడిగి మనల్ని శుద్ధీకరించి మనల్ని నూతనమైన వారిగా చేయడానికే మనం కూడా ఆయన వెంబడించే వారమైనప్పుడు సిలువను సహించడానికి, భరించడానికి, మోయడానికి. సిలువ దేనికి సాదృశ్యం అంటే సహనానికి, ఓర్పుకు, ఓపికకు. కాబట్టి ఈ పరుగు పందెంలో ఓపికతో మనం ముందుకు సాగాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నారు. మన ప్రతి పరిస్థితిలో, మన ప్రతి సమస్యలో, ప్రతి క్షణము మనం ఆయన వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే మన కోపం వస్తుంది. మనుషులు చేసే కార్యాలు చూసినప్పుడు, మనుషులు చేసే క్రియలు చూసినప్పుడు మనకు కోపము, తాపము, పగ వస్తుంది. కానీ ఆయన వైపు చూసినప్పుడు ఆ పగ, ఆ విషయం నుండి విడుదల, ఆ కోపము నుండి విడుదల. ఎందుకంటే ఆయన అన్ని చేయగలిగిన ఆయన, అన్నిటికీ ఆధారభూతుడు, అంత గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, భూమిని ఆకాశం చేసిన దేవుడు. అంత గొప్ప దేవుడే తగ్గించుకున్నప్పుడు నువ్వు నేను తగ్గించుకోవడానికి ఏం కష్టం? సమస్తమును చేయగలిగిన దేవుడు ఆయన ఒక మంచి మాదిరి మన ముందు ఉంచినప్పుడు మనము ఆయన వలే మారాలని ఆయన ఆశిస్తుండగా ఆయన వైపు చూచి ఆయన ఇచ్చే మనసును,
ఆయన ఇచ్చే జయములు మనము అన్ని వేళలో విజయోత్సవంతో నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. తొందరపాటులో ఉద్రేకంతో పడిపోయిన వారంగా మనం ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. అయితే ఒకవేళ ఏ విషయంలో మనం ఓడిపోతున్నామో, ఏ విషయంలో మనం పడిపోతున్నామో, ఏ విషయంలో మన మనసును స్వాధీనపరచుకోలేకపోతున్నామో, బహుశా దానికి కారణము వ్యక్తిగత ప్రార్థన లేకపోవడమే ఉండవచ్చు, ఒంటరి ప్రార్థన లేకపోవడమే ఉండవచ్చు. ఒంటరి ప్రార్థనలో మన వ్యక్తిగతంగా ఎవరికి చెప్పుకోలేని, ఒక తల్లి కూతురికి చెప్పుకోలేని, కూతురు తల్లికి చెప్పుకోలేని, కొడుకు తండ్రికి చెప్పుకోలేని ఆలోచనలు ఉంటాయి, చెడ్డ చెడ్డ తలంపులు ఉంటాయి. వ్యక్తిగతమైన ప్రార్థనలో మన తండ్రికి చెప్పవచ్చు, పరలోక తండ్రికి చెప్పవచ్చు, ఇది నా స్థితి, ఇది నా ఆలోచన, ఇది నా తలంపు. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకూడదు. మరి ముఖ్యంగా 2-3 కూడిన చోట ఉంటారన్నాడు దేవుడు. కుటుంబ ప్రార్థన ద్వారా కూడా మన ఇంటికి మనం కంచేసుకోవచ్చు. వ్యక్తిగత ప్రార్థన ద్వారా మనం వ్యక్తిగతంగా కుటుంబానికి ఒక కంచె వేసే వారిగా ఉండవచ్చు. దేవుడు మన ఇంటికి మనం కాపలదారిగా ఉండాలని, మన సంఘములకు మనం కాపలదారిగా ఉండాలని, మన యొక్క బంధుమిత్రులకి, అవసరమైతే మన ఊరికి. దేవుడు సేవకులు ఏం చెప్పారంటే, నీ కుటుంబానికి నీవే కాపరివి, నీ ఊరి వారికి నీవే కాపరివి, నీ బంధుమిత్రులకు నిన్ను ఒక కాపరిగా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే మొదటిగా పరాక్రమశాలి, పట్టణమును పట్టుకుని పరాక్రమశాలి కంటే నువ్వు శ్రేష్ఠుడిగా ఎప్పుడు ఉంటావంటే దీర్ఘశాంతమును కలిగి ఉన్నప్పుడు, నీ మనసును స్వాధీనపరుచుకున్నప్పుడు. అంటే ఒక పట్టణమును పట్టుకునే పరాక్రమశాలి కంటే, గొప్ప సైనికుడి కంటే, గొప్ప బలవంతుడి కంటే నీవు శ్రేష్ఠుడిగా అవుతావు. మొదటిగా మనం శ్రేష్ఠుడిగా మారి మన జీవితం వ్యక్తిగతంగాను, కుటుంబంగా, మన ఊరి వారికి, మన జిల్లా వారికి, మన రాష్ట్రంగా, ఒక దేశానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. అటువంటి కృప, అటువంటి భాగ్యము, ఆయన మనసులు మనము కలిగి ఉన్నట్లు, ఆయన సాక్షులుగా మనం జీవించినట్లు, ప్రభు కృప అనుగ్రహించినట్లు ఆయన కృప కొరకు వేడుకుందామా? ప్రార్థన చేసుకుందాం.